తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 6,71,000 కోట్ల అప్పులున్నాయని లెక్క తెలిసింది. దీనిపై ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని అధికార పక్షం ఆరోపిస్తే అవసరమైనంత మేరకే తీసుకుని మిగిలినవి వదిలేశారని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అటు కాళేశ్వరం పైన చర్చ సందర్భంగా ప్రస్తావన వచ్చింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ అధికార పక్షం తప్పుడు ఆరోపణ చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. 1,00,000 కాకపోతే 97 కోట్ల అప్పులు చేశారని అన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ఇక ఆ విషయం వారే ఒప్పుకున్నారని చెప్పారు. ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద 83 వేల కోట్ల రూపాయలు అప్పు అయితే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించిండ్రు అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీది కూడా ఇంట్లో కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా 1,00,000 కోట్లు కాలే కదా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏదో మసిపూసి మాట్లాడుక చేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని అన్నారు. వారు కూడా 1,00,000 కోట్లు అంటున్నారు. తర్వాత రెండో టీఎంసీ కలిపి చెప్తా ఉన్నారు అంత జరగలేదు, ఆడ జరిగింది 1,00,000 కోట్లు, ఆడ జరిగింది మొత్తం అది కలిపితే కూడా 97,000 కోట్లే కదా. నిజమే, రైట్, 1,00,000 కోట్లు కాదు కానీ 97,000 కోట్లు అయితే అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు కదా. మొత్తం అన్యాయం అయిపోయింది. దానికి కూడా సంతోషమే. కనీసం ఇప్పటికైనా కాళేశ్వరం పేరు మీద 97,000 కోట్లు రాష్ట్ర సంపదని దుర్వినియోగం అయిపోయింది అధ్యక్ష. ఒప్పుకున్నారు. దానికి కూడా వారి